పుష్పక, మిమ్మల్ని ఎవరైనాను హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు మీ యొక్క మోస్ట్ కామన్ ఆన్సర్ ఏముంటుంది? జనరల్గా అడిగితే అది నార్మల్గా బాగానే ఉన్నానులే అనిపిస్తుంది రాని, అట్లనే చెప్తుంటాను నేను. అయితే ఎట్లా అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగాను ఐఎమ్ ఫైన్ అని అంటారు కదా, సో అట్లా అన్నప్పుడు మీరు ఫైన్ గా లేరు కానీ మీరు ఫైన్ అని అంటారు, అట్లా అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? సో నాకు అనిపిస్తుంది ఏదో గిల్టీగా, కాకపోతే ఏంటంటే ఆ కొద్ది టైంలో నేను ఏం గోత్రు అవుతున్నానో చెప్పలేను కాబట్టి ఊరికే కవర్ చేసుకోవడానికి ఐఎమ్ ఫైన్ అని చెప్తా ఉంటాను. కానీ అది తర్వాత అనిపిస్తుంది అయ్యో కొంచెం టైం దొరికితే తనతో టైం స్పెండ్ చేస్తే బాగుండేది కదా, నేను నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ జనరల్గా అట్లా చెప్పినప్పుడు బాగానే ఉన్నాను అనిపిస్తుంది, కానీ నేనేం బాగుండను, నాకు ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి చెప్పుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. అంటే ఎట్లాంటి ఫీలింగ్ మీకు చాలా హార్డ్ అనిపిస్తుంది? సో చెప్పడానికి చాలా హార్డ్గా అనిపించే ఫీలింగ్. లైఫ్లో చాలా గోత్రూ అవుతుంటాను ఎమోషనల్గా, కొన్నిసార్లు లోన్లీగా, కొన్నిసార్లు చాలా బర్డన్గా అనిపిస్తుంది. కానీ అవన్నీ షేర్ చేసుకుంటే వినే వాళ్ళు ఉంటే బాగుండేది, నా గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఆ తక్కువ టైంలో ఎదుటి వాళ్ళు నన్ను అడిగే వాళ్ళ దగ్గర కొంచెం ఓపెన్నెస్ లేకపోవడం, క్లోజ్నెస్ లేకపోవడం, మంచిగానే ఉన్నానులే అని అనిపిస్తుంది. కానీ అవన్నీ నా హృదయంలో ఉంటాయి, చెప్పుకోవాలా, బాధ చెప్పుకోవాలా, నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలని ఉంటది. కానీ ఏదైనా ఒక ఫీలింగ్ మీకు హార్డ్ అనిపించే ఫీలింగ్ గురించి చెప్పండి చిన్నగా. ఓకే, సో నాకు ఎప్పుడు నా ఫ్యామిలీ గురించి కానీ నా గురించి కానీ షేర్ చేసుకోవాలంటే కొన్నిసార్లు అనిపిస్తుంది నేను చాలా పెద్దదాన్ని కదా, ఎక్స్పీరియన్స్ కదా, వీళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళు కదా, వీళ్ళు నాకేమి హెల్ప్ చేస్తారు, నా ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకుంటారు అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే లీడర్స్ మీటింగ్ లో ప్లాన్ గురించి నేను నేర్చుకున్నానో, దాని దగ్గర చిన్న పెద్ద అని కాదు, కానీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎవరితో అయినా పంచుకుంటే నాకు హెల్ప్ దొరుకుతుంది, నాకు నా గురించి ప్రేయర్ చేస్తారు అనే ఒక హోప్ నేను ఇక్కడ చూడగలిగిన లీడర్స్ మీటింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాణి, థ్యాంక్ యూ సో మచ్.